జూన్ 12వ తారీఖున కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది. అదే జూన్ 12న పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేశారు. అదే 12న తల్లికి వందనం పథకం అమలైంది. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల వర్గం నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని డీజే సాంగులతో డ్యాన్స్ చేస్తూ ఎగతాళిగా నవ్వుతూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కానీ ఆ డీజే సాంగులు కాస్త ఇప్పుడు షిఫ్ట్ అయ్యి అక్క నాకు 15,000 పడింది, ఊరికే చెల్లి మా ఇంట్లో ఇద్దరుంటే 30,000 పడింది, చెల్లెమ్మ మాకు ముగ్గురుంటే 45,000 పడింది, ఊరుకో అక్క మా ఇంట్లో నలుగురుంటే 60,000 పడింది, మీరు అందరూ నోరు మూయండి, మా ఇంట్లో 6 మంది ఉంటే 90,000 పడింది, మీలాగా రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తున్నానా, పిల్లలతో ఆనందంగా గడుపుతున్నాను, నెక్స్ట్ మాత్రం ఈ ప్రభుత్వానికి ఓటు గుద్దేస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బడికి వెళ్ళే పిల్లలందరూ కూడా జగన్ మావయ్య మీరు పాడుకోవాల్సిన పాట అది కాదు ఇది అని చెప్పి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా పడ్డావురా బుల్బుల్ మావా ఓకే బాయ్ అని వాళ్ళు అంటున్నారు. నేను కాదు, పిల్లలందరూ కూడా అంటుంటే ఏరియా వాళ్ళు వింటే నాకు చెప్పారు అంతే. సరే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఒకసారి మనము మాట్లాడితే కరెక్ట్ కాదు కదా, జగన్మోహన్ రెడ్డి లాగా ఉచిత ఉపన్యాసాలు కాదు కాబట్టి ప్రూఫ్లు ఇవ్వాలి కాబట్టి చూద్దాం. ఇలా చూడండి, అమ్మ కళ్ళల్లో ఆనందం, ఖాతాల్లో తల్లికి వందనం జమ. కర్నూలు జిల్లాలో ఒకే ఇంట్లో 6 మందికి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరికే ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు నేరుగా వెళ్ళాయి. ఈరోజు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటున్నారు, ఏటీఎంలో డ్రాల్ చేసుకుంటున్నారు, బ్యాంకుల దగ్గర క్యూలు కట్టున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది తనివి తీరా ప్రభుత్వం గమనిస్తూ ఉంది. అదేవిధంగా ఒకే కుటుంబంలో 6గురికి బాబు గారి కృతజ్ఞతలు, ఒకే కుటుంబానికి 65,000 జమ. పలు కుటుంబాలకు ఒకేసారి 65,000. ఎంతో ఆనందంగా ఉంది. ఒకసారి చూడండి, వీళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు గారి పాలాభిషేకం చేస్తున్నారు. చంద్రబాబు దేవుడు, జీవితంలో మర్చిపోలేను. ఒకే ఇంట్లో 5గురికి 62,27,000 చిల్లర మందికి నేరుగా డబ్బులు వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి తల్లులకి తల్లికి వందనం పథకం కింద అమలైంది. 13,000 రూపాయలు మాత్రం ప్రతి విద్యార్థులకు ఇస్తే 2,000 మాత్రం స్కూల్ మెయింటెనెన్స్, గ్రంథాలయం కావచ్చు, మరమ్మతులు కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, లోపల టాయిలెట్ క్లీనింగ్ కావచ్చు, ఓవరాల్గా వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్లో ఉండేటువంటి మెయింటెనెన్స్ మరమ్మతులకు కూడా ఇవ్వడం జరిగింది. అప్పట్లో భారతీరెడ్డి గారు ప్రచారంలో భాగంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. మాట చెప్పే ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సీపీదే. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎంతమందికి ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి అని చెప్పడానికి ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. ఒక కుటుంబానికి 78,000 రూపాయలు. దేవనకొండకు చెందిన చాంద్ బాషా, షకినాబీ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. వీరికి 6 కుమార్తెలు, అందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. తల్లికి వందనం పథకానికి వీరంతా అర్హత సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 78,000 ఖాతాలో జమ అయినట్లు విద్యార్థుల తండ్రి చాంద్ బాషా తెలిపారు. వచ్చిన నగదును బ్యాంకులో తమ కుమార్తెల పేరిట జమ చేస్తున్నట్లు తెలిపారు. నేను ఏం మాట్లాడటంలే, ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి అని చెప్పడానికి ఇదే ప్రూఫ్. ఇది నేను కట్టు కథ అయితే, నేను రాసిన కథ అయితే, ఇదే ఊరు దేవనకొండకి వెళ్ళండి, చాంద్ బాషా గారు, షకినాబీ గారు కుటుంబం దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ తీయండి, అందులో డబ్బులు పడ్డాయి లేదా చెక్ చేయండి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి పడ్డాయి కూడా చూడండి, పరిశీలించండి, పర్యవేక్షించండి. సవాలు చెప్తున్నారు. ఈరోజు 6 మంది పిల్లలు ఒక కుటుంబం అనుకుంటే వాళ్ళ జీవనాధారం వ్యవసాయం అయినా కూడా వాళ్ళకి సాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానిది. 6 మంది పిల్లలు, మీలాగా ఒక్కరికైనా 6 మంది పిల్లలకి ఇదే ప్రూఫ్. ఆంధ్రప్రదేశ్లో విమర్శించే ఏ ఒక్కరికైనా ఇది ఒక్కటే ప్రూఫ్. ముస్లిం మైనారిటీ కుటుంబానికి సంబంధించిన 6 కుమార్తెలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే 78,000 రూపాయలు వేశారు. ఇది చరిత్రలో గొప్ప విషయం. ఇదొక్కటి చెక్ చేసుకోండి, ఇదొక్కటి స్టేట్మెంట్ తీయండి, ఇది కరెక్టు. కానీ ఒక చిన్న విషయం, చిన్న డేటాబేస్ తప్పులు కావచ్చు, అదేవిధంగా టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు కూడా కొంతమందికి పడకపోవచ్చు, రాకపోవచ్చు. కానీ చంద్రబాబు గారు ఒకటే మాట చెప్పారు, ఎవరికి రాకపోయినా ఆందోళన పడక్కర్లేదు, భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. మళ్ళీ ఫిర్యాదు చేయండి, మళ్ళీ మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు, అందరికీ డబ్బులు పంపించే బాధ్యత నాది అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ చేసే వదంతులను మాత్రం దయచేసి నమ్మొద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా, ఎవరికి డబ్బులు పడ్డా లేదో వైఎస్ఆర్సీపీని నేరుగా జనాల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీకు 15,000,
నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, రా 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 నీకు 15,000. ఇంకా ఈ మాటలు కట్టి పెట్టండి. ఇక చివరిగా మీకు మిగిలింది మాత్రం నీకు రాజమండ్రి సెంటర్ జైలు, నీకు కడప సెంట్రల్ జైలు, నీకు నెల్లూరు సెంటర్ జైలు, నీకు విశాఖపట్నం సెంటర్ జైలు. అందరికీ అండగా ఉండి అంబడికి మాత్రం అండమానే.